ఉంది 11:34 కల్లా కనిపిస్తుంది. యోబు గ్రంథము 10వ అధ్యాయం చూసారా? అందరూ తెరవండి ఒక్కసారి. యోబు గ్రంథము 10వ అధ్యాయం నాతో పాటు అందరూ చెప్పండి. 10వ అధ్యాయం 4వ వచనం నాతో పాటు నేను చెప్తాను, దాన్ని మీరు అందుకుంటూ రండి. నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించు వాడవా? నీ జీవిత కాలము నరుల జీవితము కాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. ఈ మాటలంటున్న వ్యక్తి ఎవరు? ఈ మాటలంటున్న వ్యక్తి ఎవరు చెప్పాలి? ఎవరు? భక్తుడైన యోబు గారు మాట్లాడుతున్నారు. యోబు అధ్యాయం, యోబు గ్రంథం అందరూ ఇక్కడ చూడండి. యోబు గ్రంథం మనం అనుకుంటాం అది యోబుకు దేవుడిచ్చిన కష్టాలు లేక యోబుకు దేవుడిచ్చిన బాధల గురించి ఉందే. నేను కూడా అలాగే అనుకుంటూ ఉన్నాను. మిట్టుకు కొన్ని దినముల క్రితం నేను వాక్య ధ్యానం ప్రతిరోజు ఒక అధ్యాయం ధ్యానం చేసి దానిలో ఒక 15 నిమిషాలు ఒక వాక్యాన్ని అందిస్తూ యూట్యూబ్ లైవ్లో వెళ్తూ ఉండదు ప్రతి దినంలో యోబు గ్రంథం అనుకోండి. నేను ప్రారంభంలో యోబు గ్రంథం ధ్యానం చేస్తూ ఉండగా నాకు అది ఒక సాధారణంగా అనిపించింది. కానీ యోబు గ్రంథం ప్రతి ఒక్క అధ్యాయం ప్రతి ఒక్క విషయం వచనం ధ్యానిస్తూ ఉంటే అనేకమైన గుప్త విషయాలు ఉన్నాయి. మనం మనస్సు పెట్టి ఆలోచించాలి. అందుకే మీకు అన్నాను, మనం వినేటప్పుడు మనస్సు పెట్టి వింటే దేవుడు మనతో మాట్లాడతాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీకు టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం దేవుడు లేక యోబు గురించిన ప్రస్తావన ఉంది. ఊజు దేశమందు ఒక పట్టణంలో యోబు అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. అటు యథార్థవంతుడు, న్యాయవర్తనుడై దేవుని యొక్క బలులు అర్పించువాడు. తన కుమారులు ఏమైనా తన హృదయమందు పాపం చేసిరో ఏమో అనుకొని వారి యొక్క కొరకై ప్రతిదినం అనునిత్యం బలులు అర్పిస్తూ ఉన్న ఒక యథార్థవంతుడు. అతడు యథార్థవంతుడు, దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రవర్తించేవాడు, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా చేసేవాడు. వారి కుటుంబాల్లో విందు ఉన్నాయి. దీన్ని మనం ఒకసారి గృహకుడికలో కూడా ధ్యానించుకున్నాం యోబు కుటుంబం గురించి. మిట్టుకు అది 1వ అధ్యాయం. దానిలో చివరికి రాగా సాతానుడు దేవుని యొక్క సంభాషణ. మరి 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కూడా తిరిగి 2వ మారు సాతానుడు దేవుని యొక్క సంభాషణ. నా యొక్క కుమారుడైన లేక నా యొక్క భక్తుడైన నా యొక్క శిష్యుడైన నా యొక్క సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితే వాడిని దేవుడే ప్రారంభించేది. మరి అతనికి కలిగినవన్నీ ఒక్క దినం అందే సమస్తమును కోల్పోవడం మనం 2వ అధ్యాయంలో చూడవచ్చు. మరి 3వ అధ్యాయానికి మీరు వచ్చినప్పుడు 3వ అధ్యాయంలో ఏముందంటే కోల్పోయిన దానిని గురించి బాధపడటానికి తిరిగి వచ్చిన తన స్నేహితులను గురించి మనం చూడవచ్చు. దేని గురించి? కోల్పోయిన దాని గురించి విచారించడానికై తమ స్థలములను వీడి వచ్చిన తమ 3 స్నేహితుల గురించి చూడవచ్చు. ఆ 3 స్నేహితులు కూడా ఎటు పడితే అటువంటి వారు కాదు. వారు కూడా ధనవంతులు, సంపన్నవంతులు. అతడు అంటాడు యోబు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మీరు పనికి మాలిన వైద్యులు అని సంబోధిస్తాడు. మరి వారు వైద్యులై ఉండొచ్చేమో అన్నది నా అభిప్రాయం. మరి 3వ అధ్యాయంలో తమ యొక్క స్నేహితుల గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం అత్యంత ప్రాధాన్యత కలిగిన అధ్యాయం. ఎందుకు అంటే 4వ అధ్యాయంలో యోబు అంటున్న మాటలు అత్యంత ఘాటైన మాటలు. దేవుడితో సంభాషిస్తూ ఉన్నాడు. అప్పటికే దూరము నుంచి గుర్తుపట్టలేకుండా తన యొక్క స్థితిగతిని చూసిన తన యొక్క 3 స్నేహితులు దూరము నుంచి అంగలారుస్తూ 7 దినములు అన్నపానములు లేకుండా నివసిస్తూ ఉన్నారు. మరి 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నా తల్లి గర్భమున నన్ను నీవు ఎందుకు పుట్టించావు? నేను నా తల్లి గర్భమున పుట్టకపోయి ఉంటే ఎంత మేలై ఉండేది. ఒకడు నీకు కుమారుడు పుట్టాడన్న శుభవార్త నా తల్లికి చెప్పకపోయి ఉంటే ఏం బాగుండేది. మా తల్లిదండ్రులు కలిసి విందు చేయకపోయి ఉంటే ఎంత బాగుండేది. ఈ యొక్క లోకమును నేను చూడకపోయి ఉంటే ఎంత బాగుండేది అని దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు యోబు. ఆ సంభాషణ, ఆ వేదన కలిగిన సంభాషణ మనం 4వ అధ్యాయాన్ని చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మహాభక్తుడైన వాడు ఒక మాట అంటాడు. చూడండి 5వ అధ్యాయం 1వ వచనంలో, 5వ అధ్యాయం లేక 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఈ 4వ అధ్యాయంలో ప్రారంభించబడిన వ్యక్తి పేరు తేమానీయుడైన ఏం పేరు? ఎలీఫజు. 3 ఉన్నారు.
ఆ ముగ్గురు స్నేహితులు ఎవరని మనం చూసినప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఉన్నాడు, హూషీయుడకు బిల్దాదు ఉన్నాడు, నయమాతీయుడైన జోఫరు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అతని స్నేహితులు. మరి ఈ యొక్క తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడిన మాటలు చాలా శ్రేష్టమైనది. అది మీ యొక్క ధ్యానంలో మీరు చూసుకోండి. మన మాట అది కాదు. ఇప్పుడు మన వాక్యంలోనికి వచ్చేద్దాం. అలాగా కొనసాగుతూ ఉండగా ఎలీఫజు 4వ అధ్యాయంలో ఒక మాట అంటే దానికి 5వ అధ్యాయం 6వ అధ్యాయం రిప్లై ఇచ్చారు యోబు గారు. మరి 7వ అధ్యాయం 2వ వాడైన ఎల్దాదు దానికి రిప్లై ఆయన ఒక మాట చెప్పినప్పుడు దానికి తరువాత 2 అధ్యాయాలు యోబు గారు వివరణ ఇచ్చారు. తర్వాత 3వ వాడైన తన స్నేహితుడు వాక్యం మాటలు చెప్పినప్పుడు దానికి సంభాషిస్తుండగా దానికి ఇచ్చిన రిప్లైలోనే మనకి 9వ అధ్యాయం 10వ అధ్యాయం. ఓకేనా? ఇప్పుడు 10వ అధ్యాయం మనం 4వ వచనం మరొకసారి గంభీరంగా అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. నీ నేత్రాలు ఎవరి నేత్రాలు వంటిది కాదన్నాడు. ఎవరి నేత్రాలు ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క నేత్రాలు ఏవైతే ఉన్నాయో అది ఎవరి నేత్రాలు వంటిది కాదన్నాడు. ఎందుకు? ఆది కాలంలో మనకి వెళ్ళినప్పుడు ఆయన పోలిక చొప్పున ఎవరిని చేశాడు? నరుని చేశాడు. మరి ఆ కళ్ళు ఎవరి కళ్ళు చెప్పాలి. దేవుని కళ్ళు. ఆయన కళ్ళు ఎలా ఉందో ఆ కళ్ళు లాగే నరులకు కూడా కళ్ళు చేశాడు కదా. ఆయన చెవులు ఎలా ఉన్నాయో ఆ చెవులు లాగానే నరునికి చేశాడు. మరి ఇక్కడేంటి? దేవుని యొక్క నీ నేత్రములు వంటి నేత్రములు కాదు. ఎవరి నేత్రాలు? నరుని నేత్రాలు. ఎందుకు అన్నమాట అంటే నరుని నేత్రాల్లో ఏదో ఒక ఫాల్ట్ ఉంది అని అర్థం, లేక నరుని యొక్క నేత్రంలో ఏదో ఒక డిఫెక్ట్ ఉందని అర్థం. నరుని నేత్రాలు దేవుని నేత్రాలు వంటిది కాదు అనడానికి గల కారణం ఏంటన్నది ఈ వాక్యంలో మనం చూద్దాం. నరుని నేత్రాలను చేసిన వాడు దేవుడు. నరునికి నేత్రాలు అవసరమని గుర్తించిన వాడు దేవుడు. నరునికి నేత్రాలు ఉండాలి, అది చూడాలి అని పెట్టినవాడు దేవుడు. మరి కన్ను పెట్టిన వాడే అది పరిశుద్ధమైనది కాదు అన్నాడంటే అది ఎక్కడో ఒక చోట లోపమై ఉంది. ఇప్పుడు ఈ మైక్ ఉంది, బాగా పనిచేస్తుందంటే ఒక 10 సంవత్సరాలు గ్యారెంటీ అన్నాడు. మరి ఈ 10 సంవత్సరాల్లోగా తెచ్చిన కొన్ని సంవత్సరాలకి ఇది పాడైందంటే దీనిలో లోపం ఉన్నట్ట లేనట్ట? లోపం ఉంది. మరి నరుణ నేత్రాలు దేవుని నేత్రాలతో ఎందుకు సమము కాదు? మరి నరుణ నేత్రాలు ఏం కోరుకుంటాయి అన్న విషయాన్ని మనం ఒక 3 విషయాలు చూసి నేను ముగిస్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం 5వ వచనాలు చదువుకుందాం త్వరగా. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనము నుండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి నడుచుచు పై నుండి చూచుచుండగా చాలు. దావీదు రాజు యొక్క చూపు నిద్ర లేచి చూడగా ఏం కనబడింది? ఆలోచించండి. దావీదు రాజు ఓవైపు యుద్ధం జరుగుతుంది, మహాయుద్ధం జరుగుతుంది. అప్పటికే అందరూ యుద్ధంలో ఉన్నారు. దావీదు రాజు ప్రొద్దుగుంకు వేళ నిద్ర లేచినప్పుడు ఏం జరిగింది అంటే మేడ మీద నుండి అతనికి ఒకటి కనబడింది. ఏం కనబడింది అంటే పాపం కనబడింది. స్నానము చేయించు ఒక స్త్రీ కనబడింది. తర్వాత వచనం ఏముంది? చూచి పంపెను. అతడు వచ్చి తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సేవించెను. చాలు. ఇక్కడ మనం ఈ మాటలు ఆలోచిస్తూ ఉంటే యోబు గారేమో మనుషుల నేత్రాలు దేవుని నేత్రాలతో సమం కాదు అన్నాడు. ఎందుకు అని మనం ఇక్కడ చూస్తే భక్తుడైన దావీదు నేత్రాలు ఏమైపోయింది? తిప్పబడిపోయింది. ఎవరి దావీదు? ఇశ్రాయేలీయులకు రాజు. ఎవరు? దావీదు. ఆయన అంటాడు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థించేవాడట?
దినమునకు 7 సార్లు స్తుతించి ముమ్మారు ప్రార్థించేవాడు. మరి అటువంటి ప్రార్థనా వీరుడైన దావీదు ఒకానొక దినమందు ప్రొద్దుగింకు వేళ నిద్ర లేచిన వాడే మేడ మీదకు వెళ్ళగా ఒక స్త్రీని చూశాడు. ఆమె యందు మోహం పుట్టింది. ఆమెను తీసుకొని వచ్చి ఆ మోహపు కార్యాన్ని జరిగించాడు. జరిగించిన తర్వాత ఆమె ఏమైంది? గర్భవతి. గర్భవతి అయిన తర్వాత ఏమైంది? తన భర్తను పిలిపించాడు. ఒప్పుకోకపోగా అతని చేతిలోనే ఏ శాసనం ఇచ్చాడు? మరణ శాసనం. ప్రియమైన వారు ఆలోచించండి, మానవుని యొక్క దృష్టి ఎంత ప్రాధాన్యం కలిగినదో ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సర్వేంద్రియానో నయనం ప్రధానం. మన యొక్క దేహం అంతటిలో కళ్ళు చాలా పవిత్రముగా ఉండాలి, చాలా ప్రాధాన్యమైనది. మరి ఈ ప్రాధాన్యమైన దానిలో పరిశుద్ధమైన విషయములను చూడవలసిన ఈ యొక్క దావీదు ఒక పాపాన్ని చూసేశాడు. ఈ చూపు ఎంత ఘోరమైందంటే స్తుతులు చెల్లించే వాని యొక్క స్తుతి అయిపోయింది. అర్థమైందా? ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చేవాడు పాపం చేశాడు అనుకో, మరొకసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒక మూలన ఒక మాటో ఒక పాటో ఒక వాక్యం అతను గర్దిస్తాడు. గర్దిస్తుందా లేదా? గర్దిస్తాడు. మరి ఆ గర్దింపు ఇతనికి రాలేదంటే ఇతను కూడికి వెళ్ళినట్ట లేనట్ట? ఆలోచించండి. దినానికి 7 మార్లు స్తుతులు చెల్లించే వాని యొక్క స్తుతి ఆ చూపుతో అయిపోయింది. దినమునకు 3 సార్లు ప్రార్థన చేసే ఆ ప్రార్థన ఆగిపోయింది. ఎవరైనాను దేవుని సన్నిధికి వెళ్దాము రండి అన్న వార్త నాకు వినప్పుడు నా మనస్సు ఎంత ఆనందిస్తుందో అన్నాడు దావీదు. మరి ఆ ఆనందం ఏమైపోయిందో? స్తుతి లేదు, ఆరాధన లేదు, దేవుని సన్నిధి లేదు. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన వాక్యము మెదడును క్రొవ్వును దొరికినంతగా అన్నాడు, జుంటితేనే దారి అన్నాడు. మరి ఆ దారులు ఏమైపోయాయి? దావీదు ఆలోచించాడు. ఆ ఒక్క చూపు అది మానవుని చూపు, ఇతరులను కోరుకునే చూపు, పాపమును కోరుకునే చూపు. ఆ చూపు ఎప్పుడు నీలోనికి వస్తుందో, ఆ మానవుని చూపు ఎప్పుడైతే నీలోనికి వస్తుందో నీలో ఉన్న పరిశుద్ధత ఒకటి వెంబడి ఒకటి వెళ్ళిపోతుంది. ఆ చూపు రాగా స్తుతి పోయింది, ఆ చూపు రాగా ఆరాధన పోయింది, ఆ చూపు రాగా ప్రార్థన పోయింది, ఆ చూపు రాగా కీర్తనలు పోయింది, ఆ చూపు రాగా ఆయన ధ్యానం పోయింది. కారణం ఆ చూపు. అది మానవుని చూపు. రెండవదిగా ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చాలు. ఏడో స్త్రీ చేసింది. ఏం చేసింది? ఆ వృక్ష ఫలం ఎలాంటిదట? చూపునకు రమ్యం. ఎప్పుడు అనిపించింది ఆమె చూపునకు రమ్యం? 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? తోట చెట్టులో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్తునని సర్పముతో నేను. ఇక్కడ మనం ఆలోచించండి. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినప్పుడు ఆ పళ్ళు ఆమెకి కనబడ్డాయి. చెప్పాలి, ఎలా కనబడింది? ఆ చూపునకు రమ్యం కనబడింది. నిగనిగలాడుతుంది ఆ పండు. ఎక్కడుంది ఆ చెట్టు? తోటలో ఉంది. ఆదాము హవ్వ ఎక్కడున్నారు? చెప్పాలి. తోటలోనే ఉన్నారు. ఆదాము తోటలోనే ఉంది, హవ్వ తోటలో ఉంది. మరి ఆ సమయంలో మాత్రమే ఎందుకు కనుక అంత నిగనిగగా, అంత సౌందర్యంగా, అంత తినడానికి రుచి కనబడింది? ఆలోచించండి.
ముందు అధ్యాయాల్లో వచనాల్లో మనం చూస్తే దేవుడు ఆదాము హవ్వలను పిలిచి అంటున్నాడు, అమ్మా ఈ తోట మీది, ఈ తోట మీద మీకు సర్వ హక్కులు ఉన్నాయి, దీనిలో ఉన్న ఫలవృక్షాన్ని దేనైనా తిను, దేనైనా అనుభవించు, కానీ ఆ చెట్టు, ఆ తోట మధ్యన ఉన్న ఆ చెట్టు ఫలాన్ని మాత్రము తినవద్దని దేవుడు ఎవరికన్నాడు? ఎవరికన్నాడు? ఆదాముకిను హవ్వకి అన్నాడు. మరి 3వ అధ్యాయం ప్రారంభంలో ఎవరు అడుగుతున్నారు? సర్పం. ఆలోచించు. సంసార జీవితమైన, ఒక స్నేహబంధమైన, ఒక కుటుంబమైన, మరి అది ఏదైనా సరే ఈ 3వ వ్యక్తి జోక్యం అన్నది చాలా ప్రమాదం. దేవుడు మాట్లాడింది ఆదాము హవ్వలతో, ఆ సంభాషణ జరిగింది దేవునికిని ఆదాముకిని హవ్వకిని. మరి సర్పం ఎక్కడి నుంచి వచ్చిందో జాగ్రత్త, జాగ్రత్త. ఈ సర్పం వస్తే ఏమవుతుందో తెలుసా? ఆ పళ్ళు తింటావు. అప్పటి వరకు నీకు అది ఒక ఉదాహరణగానే, అది ఒక పండులాగానే కనబడిన నీకు ఈ సర్పం నీ జీవితంలో వస్తే అది చాలా రమ్యంగా కనబడుతుంటుంది, చాలా రుచిగా కనబడుతుంది. అప్పటి వరకు దేవుని మాటలు తన హృదయంలో ఉంది. ఆ చెట్టు వైపుకి వెళ్తే వెళ్ళకూడదు. ఏ జంతువులను, ఏ జీవరాశులను, ఆ జంతువులకు పేరు పెట్టిన ఆదాము హవ్వలు అంటున్నారు, ఓ సింహమా, ఓ పులి, ఓ చిరుత పులి, మీరు ఆ వైపుకి వెళ్ళకండి, అది దేవుడు వద్దన్న ప్రదేశం. మరి అన్నిటికీ చెప్పిన ఈ యొక్క ఆదాము హవ్వలు ఎప్పుడైతే సర్పం ఎదురైందో, సర్పం ప్రవేశించిందో చూపు మారిపోయింది. నిషిద్ధమైనది ఇప్పుడు వారికి సౌందర్యంగా కనబడుతుంది. కారణం ఎవరు ప్రవేశించారు? సర్పం ప్రవేశించింది. సర్పం ప్రవేశిస్తే నీ చూపు మారిపోతుంది. ఆలోచించు. ఆ స్త్రీ ప్రవేశించింది. దావీదు యొక్క జీవితంలో ఆరాధన లేదు, ప్రార్థన లేదు, స్తుతి లేదు. మరి ఆదాము హవ్వ జీవితంలో సర్పం ప్రవేశించింది. దేవుని మాట అన్న లెక్కలేదు, దేవుని ఆజ్ఞలన్నా వాళ్ళు గుర్తుకు రాలేదు. అవునా కదా? అప్పటి వరకు తోటలోనే ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూసింది సర్పం, ఆవేశంగా పండు కోసింది హవ్వ. అర్థమైందే? అవకాశం కోసం సర్పం ఎదురు చూస్తూ ఉంటే ఆవేశంగా పండు కోసింది హవ్వ. తిని ఆదాము గురించి. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, నీ చూపు మానవుని చూపుగా ఉంటే ఒకటి దావీదు వలె ఆ స్త్రీ వలన కోల్పోతావు, లేదా హవ్వ వలె పనికి మాలిన వాటిని కోరుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. 3వదిగా చూద్దాం, చూడండి. 4వ అధ్యాయం 2, 3, 4 వచనం త్వరగా. తరువాత కొంతకాలమైన తరువాత తెచ్చెను. చాలు. చూస్తున్నాం, కయ్యూను హేబేలును చూస్తున్నాం. వారిద్దరి మధ్య ఒక ఏర్పడిన పగలు మనం చూస్తున్నాం. అమ్మ ఆలోచించండి, ఇద్దరు సహోదరులే, మానవ సంచారం లేని సమయం అది. అప్పుడు ఉన్నది ఆదాము హవ్వ, కయ్యూను హేబేలు, నలుగురు మాత్రమే. వెలివేయబడిన జనాంగమై ఉన్నారు. దీనికి చాలా తాత్పర్యాలు ఉన్నాయి. వారు ఎందుకు బలి అర్పించవలసి వచ్చింది అంటే చాలా మంది అంటారు, ఏదేని తోటకు ఒకవైపున ఉన్న ఈ ఆదాము హవ్వలు వారి మందను మేపుతూ వ్యవసాయం చేస్తూ ఉండగా కదులుచున్న అగ్ని స్తంభాలు వారికి కనబడినప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అడిగారు, అమ్మా ఏంటి అక్కడ అగ్ని స్తంభాలు కదులుతూ ఉన్నాయి, అగ్ని ఖడ్గములు కదులుతూ ఉన్నాయి, దేవదూతలు నిలబడి ఉన్నారు, ఏంటి సంగతి, ఏంటి ఆ సందర్భం అన్నప్పుడు వారు అన్నారట, ఒకప్పుడు ఆ తోటలో ఉన్న మనం అవిధేయతను బట్టి మనం ఈ తోట వెలుపలికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆదాము అనుకున్నాడట, దేవుని కోపం ఇంకా చల్లారలేదేమో, వెంటనే ఆయనకు బలి అర్పించాలని. ఇలా బలి అర్పించడానికి గల కారణం ఏర్పడిందని కొందరు వ్యాఖ్యానకర్తలు రాస్తూ ఉన్న వ్యాఖ్యానం. అయితే పరిశుద్ధ గ్రంథంలో లేదు కాబట్టి మనం దాన్ని గమనించట్లేదు. మిట్టు కయ్యూను హేబేలు ఇద్దరు మాత్రమే. ఒకరేమో సేద్యపరిచేవారు, మరొకరేమో గొర్రెలను కాచేవారు. కయ్యూను పెద్దవాడు చిన్నవాడా? చెప్పాలి. కయ్యూను పెద్దవాడు చిన్నవాడా? మరి పెద్దవాడే నాకు చిన్నవాడికి చెప్పించి ఉంటాడు లేదా? ఆలోచిద్దాం సహనంగా.
ఇద్దరున్నారు, ఉన్నదే ఇద్దరు. ఒకరేమో పొలం చూసుకుంటున్నారు, మరొకేమో గొర్రెలు మేకలు పెట్టుకుంటున్నారు. అరే తమ్ముడు అలా చేయకూడదు నాయనా, ఇలా చేయాలి అని చెప్పి ఉంటాడు. ఈ ఆకు వేయాలి, అప్పుడే దాని రోగం పోయిద్ది, లేక ఈ మందు ఈ పసురు పోస్తే ఆ మేకకున్న ఆ రోగం పోయిద్ది అని చెప్పి ఉంటాడు. ఉన్నది ఇద్దరే. అంత అన్యోన్యంగా, అంత సంతోషంగా ఆ మేకలకు కావలసిన ఆ గడ్డినో లేక ఆ మేకలకు కావలసిన ఆహారాన్ని పొలం పండించేవాడు వీడు కూడా వేసి ఇచ్చుండొచ్చు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత, బలి అర్పణకు వెళ్ళిన తర్వాత తమ్ముని యొక్క బలి దేవుడు వేడుకున్నాడు, అన్న యొక్క బలి దేవుడు వేడుకున్నాడు. చూసాడు, వీడికి ఆ మేకను ఇలా చేస్తే ఇన్ని పుడతాయని చెప్పింది నేను. ఆలోచించండి, వీడికి వాటి గడ్డి పెట్టింది నేను, వీడి మేకలకు కావలసిన అవసరతలు తీర్చింది నేను, ఈ మేకల్ని ఎలా పెంచాలో చెప్పించింది నేను, ఈ మేకలను ఎలా చూసుకోవాలో చెప్పింది నేను. ఇన్ని నేను చేస్తే నా తమ్ముడికి బలి దేవుడు వేయకున్నాడు. ఓర్వలేకపోయాడు. ఇలా అనుకుందాం, తమ్ముడి యొక్క ఆశీర్వాదమును చూసి ఓర్వలేకపోయాడు. ఎవరు? అన్న. తమ్ముడు బాగుపడితే చూసి ఓర్వలేకపోయాడు అన్న. తమ్ముడు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకపోయాడన్న. ఎంత కోపం వచ్చిందో. ఒక్క దెబ్బ ఏమైపోయాడు? చనిపోయాడు. ఒక్క దెబ్బే. ఆలోచించు, దావీదులో పుట్టిన చూపు ఆరాధన లేకుండా, స్తుతి లేకుండా, ఆయన సన్నిధి లేకుండా చేసింది. రెండవది ఎవరిని చూసాం? రెండవదిగా హవ్వ చూపు దేవుని యొక్క ప్రత్యక్షం నుండి వెలివేయబడ్డానికి కారణమైంది. హవ్వ చూపు దేవుని యొక్క సహవాసం కోల్పోలా చేసింది. మూడవదిగా ఎవరిని చూసాను? కయ్యూని హేబేలు చరిత్రలో నిలిచిపోయేంత నరహంతకునిగా చేసింది. ముద్ర కలిగిన వాడిగా చేసింది. శోక సందర్భంలో మునిగిపోయిన వాడిగా దేశదిమ్మడిగా చేసింది. నిలకడలేని జీవితంగా మార్చింది. ఏది? కయ్యూని చూపు. అందుకే అన్నాడు యోబు గ్రంథం 10:4 ఏమన్నాడు? నీ నేత్రముల వంటిది. చదవండి, ఏముంది? నీ నేత్రాలు నరుల నేత్రాలు కావు. నరుల నేత్రాలు పాపాన్ని ప్రేమించేది, నరుల నేత్రాలు పాపాన్ని కోరుకుండేది, నరుల నేత్రాలు పాపముతో ఉండేది. మరి ఆయన నేత్రాలు లూకా సువార్త 18:35 త్వరగా. లూకా సువార్త 18 సమీపించినప్పుడు భిక్షమడుకుండెను. జన సమూహము దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని ఏమని అడిగాడు? వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, కరుణింపుమని కేకలు వేయగా ముందర నడుచున్న వారు గర్దించరు గాని కేకలు వేసెను. నిలిచి వాని తన యొద్దకు తెలుసుకున్నామని వచ్చినప్పుడు అడుగ్గా, ప్రభువా చూపు పొంది దేవుణ్ణి మహిమపరచు ఆయన వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేసి. ఆలోచించండి. చివరిగా 5 నిమిషాలు మాత్రమే నా సమయం ఉంది. ఆయన ఎరికో పట్టణాన్ని దేవుడు వెళ్తూ ఉన్నాడు. ఆ పట్టణానికి పోయే మార్గంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఎవరున్నారు? గుడ్డివాడు. వాడు సాధారణమైన గుడ్డివాడు కాదండి. రిమెంబర్ దిస్. అతడు సాధారణమైన గుడ్డివాడు కాదు. ఈ గుడ్డివాడిలో చాలా లక్షణాలు ఉన్నాయి. క్రైస్తవునికి ఉండవలసిన అత్యంత గొప్ప లక్షణాలు ఈ గుడ్డివాడికి ఉంది. ఒక 3 విషయాలు చెప్పనా?
అతడు ఎక్కడున్నాడు? అందరూ చెప్పాలి. అతడు ఎక్కడున్నాడు? దారి పక్కన ఉన్నాడు. నీవు దారి పక్కన ఉంటే ఆ దారిలో ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తున్నారు అక్కడ? చదవండి 35వ వచనం. చప్పుడు విని ఇది ఏమని అడుగుగా నజరేయుడైన యేసు ఈ మార్గంలో నిలుచున్నాడని. చాలు. ఇప్పుడు ఆలోచించండి, అతను ఏ మార్గంలో ఉన్నాడు? ఏ మార్గంలో ఉన్నాడు? నజరేయుడైన యేసు వెళ్ళే మార్గంలో ఉన్నాడు. ఆయన అంటాడు, ఎవరు మార్గం, ఎవరు సత్యం, ఎవరు జీవం? నేనే మార్గమును, నేనే సత్యమును. ఆ గుడ్డివాడు ఏ మార్గంలో ఉన్నాడు తెలుసా? పనికి మాలిన వారు పోయే మార్గంలో కాదు. పనికి మాలిన పోయేవారు మార్గంలో కాదు. సోమరులు కూర్చోండి చర్చించే మార్గంలో కాదు ఆ గుడ్డివాడు ఉన్నది. ఏ మార్గం అది? నజరేయుడైన యేసు వెళ్ళే మార్గం అది. రెండవదిగా ఆ మార్గంలో పోయి కూర్చొని భిక్షాటన చేసుకునేవాడే, కానీ ఎటు వెళ్తాడు కాదు, ఒక క్రమం ఉంది. అతనికి తెలుసు ఎంతమంది ఈ మార్గంలో వెళ్తారని. ఉన్నట్టుండి ఒక దినంలో జనసమూహం ఎక్కువైపోయింది, జనాల అలికిడి ఎక్కువైపోయింది. అరే, సాధారణంగా ఈ మార్గంలో ఇంత జనం వెళ్ళరు కదా, మరి ఈ దినం ఎందుకో, ఈ దినం ఎందుకో? సందేహం వచ్చిన వాడు మౌనంగా లేడు. ఏం అడుగుతున్నాడు? సందేహం వచ్చింది, జనాల అలికిడి ఎక్కువ ఉంది, మరి ఏం సంభవించింది ఇక్కడ, ఏముంది ఇక్కడ అని అనుకున్నప్పుడు వెంటనే అతను అంటున్నాడు, జనసమూహం దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడిగాడు. అంటే గమనించేవాడు ఆ క్రైస్తవుడు క్రీస్తు మార్గమున నిలబడి ఆ మార్గమున కూర్చుండి గమనిస్తూ ఉన్నాడు. ఎవరు, ఏమిటి, ఏ సంగతి, శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి. వెంటనే అన్నారు, అయ్యా ఈ మార్గమున యేసు క్రీస్తట, నజరేయుడైన వాడట వెళ్తున్నాడు అన్నాడు. రాజు వెళ్తే కేక వేయచ్చు. ఎందుకు? ఏదో బంగారు నాణ్యాలు ఇస్తాడని. లేక న్యాయాధిపతో సైన్యాధిపతో గొప్పవాడో ఘనమైన వాడో ఘనులు వెళ్ళినప్పుడు నీవు కేక వేయి, దానిలో నీకు ప్రయోజనం ఉంది. మరి నజరేయుడైన యేసు వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు కేక వేశావు అంటే ఇతనికి ఎవరి గురించి తెలుసు? ఎవరి గురించి తెలుసు? దేవుని గురించి తెలుసు. అతను గుడ్డివాడే, కానీ అతని గుడ్డితనమును తీయగలిగిన శక్తిమంతుడైన యేసు క్రీస్తు ఆ గుడ్డివాడికి తెలుసు. తెలుసుకున్నాడు. నజరేయుడైన యేసు అని ఒక దేవుడున్నాడు. ఆయన మాత్రమే స్వస్థత కలిగించగలడు, ఆయన మాత్రమే చూపివ్వగలడు, ఆయన మాత్రమే చెడిపోయిన ఈ నేత్రములను శుద్ధి కలగజేయగలిగిన వాడు ఎవరు? ఆయన మాత్రమే అనుకున్నాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకానొక దినం వచ్చింది, ఒకానొక సమయం వచ్చింది, జనాల అలికిడి వినగానే అడుగుతున్నాడు, ఏంటి ఆ శబ్దం అంటే నజరేయుడైన యేసు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు. బలాన్ని కూర్చుకున్నాడు, శక్తిని కూర్చుకున్నాడు, బిగ్గరగా ఒక కేక వేశాడు, నజరేయుడైన యేసు నన్ను కరుణించు. ఒకే ఒక కేక, అతని నేత్రాలు బాగుపడ్డాయి. అనేక మంది అరుస్తున్నారు, అరే బాబు ఎందుకు అరుస్తూ ఉన్నావు, ఆయన దగ్గర డబ్బులు లేవయ్యా, ఆయనకేం చేయలేడులే అని అనేక మంది అంటుంటారు కదా బంధువులు కూడా. ఏమ్మా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి పోవాలి కానీ చర్చికి పోవాలన్నా, దయ్యం పట్టిందంటే వేరే అన్న మంత్రస్థానం దగ్గరికి పోవాలి కానీ దేవుని దగ్గరికి పోవాలా, చర్చికి పోవాలని అంటుంటారు కదా. మరి వీళ్ళు అన్నారు, అరే నీకు కళ్ళు లేవు, నీవు గుడ్డోడివి అంతే, నువ్వు ఎంత అరిచినా నీ కళ్ళు మారవు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు, నీవు ఇంతే. అయినా అతడు సహనం వీడిపోలేదండి. అయినా అతడు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. మరీ బిగ్గరగా కేక వేశాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అన్నాడు. ఆ చూపు ఎటువంటిదో తెలుసా? అతనికి ఒకరికే చూపు వచ్చింది, కానీ మహిమంతా ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది. చివరి వచనం చూసి ముడదాం, 43వ వచనం. చూపు పొంది దేవుని మహిమపరిచాడు, అతన్ని వెంబడించాడు. ప్రియమైన వారలారా, నీకు చూపు వస్తే ఎవరు ఆనందపడుతున్నారు? ప్రజలు. అటువంటి చూపు దేవునికి ఇస్తే
అటువంటి చూపు దేవుడు నీకు ఇస్తే వేదనతో నిండిన హృదయాలను చూడగలవు, బాధతో నిండిన హృదయాలను చూడగలవు, దుఃఖంతో నిండిన హృదయాలను చూడగలవు. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. 34 ప్రార్థన చేసుకున్న మోమెంట్స్ అండి.